హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం హరిహర వీరమల్లు తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక పీరియాడికల్ డ్రామా ఫిలిం. ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది బాబీ డియోల్, నిధి అగర్వాల్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ 5 years షూటింగ్ జరిగిందని. అందులోనూ డైరెక్టర్స్ కూడా చేంజ్ అయ్యారు. సో ఆ ఇంపాక్ట్ ఈ మూవీలో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీని 2 hours 30 minutes రన్ టైంతో ఫస్ట్ పార్ట్గా థియేటర్లో రిలీజ్ చేశారు. ఇక చూశాక నాకైతే నచ్చలేదు గైస్. కంపేర్ టు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కాస్త పర్లేదు అనిపించింది. అది కూడా కొన్ని చోట్ల వచ్చే పవన్ కళ్యాణ్ గారి ఫైటింగ్ సీన్స్ వల్ల. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి, ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక వజ్రాల దొంగ. సో ఆయనకు ఒక కోహినూర్ వజ్రం దొంగతనం చేయాలి అని ఒక డీల్ వస్తుంది. సో ఇంతకీ వీరా అలియాస్ పవన్ కళ్యాణ్ గారు ఆ డీల్ ఒప్పుకున్నారా లేదా, చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీ చూసిన ఎవరైనా ఒకటే హైలైట్ గా ఉంది అని చెప్తారు. అదేంటంటే ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన బీజిఎం. మోస్ట్లీ ఆయన ఇచ్చిన బీజిఎం వల్లే కొన్ని ఫైటింగ్ సీన్స్ హైలైట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక కుస్తీ ఫైటింగ్ సీన్ అండ్ ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక చార్మినార్ ఫైటింగ్ సీన్ కూడా బాగున్నాయి. ఫైనలీ సినిమాటోగ్రఫీ జస్ట్ పర్లేదు అనిపించింది. మైనస్ పాయింట్స్, ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి పూర్ విఎఫ్ఎక్స్. చాలా సీన్స్లో ఈజీగా అర్థమవుతుంది గ్రాఫిక్స్ ఎంత లోగా ఉన్నాయా అని. మెయిన్లీ సెకండ్ హాఫ్లో వచ్చే గ్రాఫిక్స్ అయితే ఏదో ఒక మొబైల్లో ఇన్షాట్ ఆఫ్ వేసుకొని ఎడిట్ చేసినట్టుగా ఉన్నాయి. పేరుకే పీరియాడిక్ డ్రామా ఫిలిం, బట్ ఏ ఒక్క చోట ఆ టచ్ పెద్దగా కనిపించలేదు. అండ్ కొన్ని సీన్స్లో అయితే పవన్ కళ్యాణ్ గారి ఫేస్కి బాడీ అతికించేశారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా చోట్ల నాన్ లీనియర్గా ఉంటుంది. అసలు స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా క్లియర్గా అర్థం కాదు. అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా సరిగా లేదు. లైక్ నిధి అగర్వాల్, సత్యరాజ్ అండ్ నాజర్ లాంటి క్యారెక్టర్స్కి మినిమం స్కోప్ లేదు. ఫైనలీ క్లైమాక్స్ అయితే చాలా దారుణంగా ఉంది. ఏదో ఒక తుఫాన్ ఎఫెక్ట్ అని పెట్టి అక్కర్లేని సెకండ్ హాఫ్ పేరుతో ఎండ్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ చాలా వరకు ఎక్సలెంట్గా ఉంది. బట్ కొన్ని సీన్స్లో ఆయన మార్క్ మిస్ అయినట్టుగా అనిపించింది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ బిలో యావరేజ్ మూవీ గైస్. మేబీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కొన్ని సీన్స్ వల్ల కనెక్ట్ అవుతారేమో, బట్ రెస్ట్ ఆఫ్ పీపుల్కి మాత్రం మోస్ట్లీ నచ్చకపోవచ్చు, మెయిన్లీ సెకండ్ హాఫ్ వల్ల. సో నా ఒపీనియన్లో అయితే ఓటీటీలోకి వచ్చాక ట్రై చేయడం బెటర్. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో ఇది గైస్ హరిహర వీరమల్లు తెలుగు మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.